నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధనుంజయ రెడ్డి మీద అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు జక్కంపూడి రాజా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మాజీ అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొన్ని వ్యాఖ్యలు చేశారు ధనుంజయ రెడ్డి మీద. తన జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో ఎవరైనా పనికిమాలిన వాడు ఉన్నాడు అంటే అది ధనుంజయ రెడ్డి అని చెప్పేసి తనైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశాడు. అండ్ ఏంటంటే తను అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇన్ని రోజులు మాట్లాడని ఈ వ్యక్తులు ఇప్పుడు సడన్ గా బయటకు వచ్చేసి వీళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారంటే ఇన్ని రోజులు భయంతోనే వాళ్ళు ఆగిపోయారు అనుకోవాలా, ఎలా అనుకోవాలా సార్? అంటే రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే ఒక మాజీ ఎమ్మెల్యే బద్దలయ్యాడు, ఓపెన్ అయ్యాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయారు వీళ్ళందరూ కూడా. ఇవాళ ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇవాళ ఓడిపోయారు. జక్కంపూడి రాజా రాజానగరం ఎమ్మెల్యే, అది పొలిటికల్ ఫ్యామిలీ. జక్కంపూడి రామ్మోహన్ రావు గతంలోనే అప్పట్లోనే మంత్రిగా చేశాడు. గోదావరి జిల్లాలో వాళ్ళ అభిమానులు కూడా ఎక్కువ. వాళ్ళ నాన్నకు మంచి పేరు, వాళ్ళ అమ్మ కూడా చేసింది, జక్కంపూడి విజయలక్ష్మి కూడా. ఇలా వాళ్ళ కుటుంబ వారసుడిగా వచ్చిన జక్కంపూడి రాజా ఇవాళ ఇంత బరస్ట్ అయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపం ధనుంజయ రెడ్డి మీద చూపించాడు. నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయకుండా ధనుంజయ రెడ్డి లాంటి పనిహిమాలని పక్కన పెట్టుకున్నాడు. ఈ విధంగా ధనుంజయ రెడ్డి మమ్మల్ని టార్చర్ చేశాడు. వాస్తవమే కదా, మనం చూసాం గతంలో ఎన్నికలకు ముందు టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఏంటి, ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి ఏంటనేది అదో పెద్ద భాగవతం చేశాడు. ఉన్న ఎమ్మెల్యేలందరినీ మార్చేశాడు. 40 మందికి సీట్లు ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేశాడు. ఇవాళ వాళ్ళ ఉసురే తగిలిందనమాట. 90 మందిని మార్చేశాడు. ఈ జిల్లా వాళ్ళని తీసుకుపోయి ఆ జిల్లాలో వేశాడు. ఆ జిల్లా వాడిని తీసుకొచ్చి ఈ జిల్లాలో పోటీ చేయించాడు. మనకు తెలుసు, ఆ మేరుగు నాగార్జున వేమూరాన్ని తీసుకుపోయి అక్కడెక్కడో ప్రకాశం జిల్లాలో వేశాడు. నెల్లూరు జిల్లా అనిల్ కుమార్ యాదవ్ అని తీసుకొచ్చి ఇక్కడ పల్నాడులో నర్సరాపేటలో పెట్టాడు. ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఈ మొత్తానికి కారణం ధనుంజయ రెడ్డి. ఏంటి, ఇలాంటి సలహాలు, చచ్చు సలహాలన్నీ ఇచ్చి ఈ పార్టీని నాశనం చేసిన వాళ్ళలో ధనుంజయ రెడ్డి పాత్రని జక్కంపూడి రాజా బయటపెట్టాడు. అప్పుడు ఏంటి, ఈ ఎమ్మెల్యేలంతా సీఎంని కలవాలని వెళ్తే జగన్ను నేరుగా కలిసే అవకాశం లేదు. ముందు కొన్ని 4 కౌంటర్లు పెట్టారు. ఏది, ఫస్ట్ కౌంటర్ సుబ్బారెడ్డి, తర్వాత కౌంటరు విజయసాయి రెడ్డి. ఈ 2 దులుపుకుని ఎక్కడికి వెళ్ళాలా మళ్ళా. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి మళ్ళీ సజ్జల కూడా ఉంటుంది ఇంకో కౌంటరు. ఈ సజ్జల ఈయన దాటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. ధనుంజయ రెడ్డి వీళ్ళ పాలిట ఒక శనిగా మారాడు అని వాళ్ళు అంటున్నారు. అసలు ధనుంజయ రెడ్డి చరిత్ర ఏంటి? అతను మామూలుగా ఒక గ్రామ సర్పంచ్, కడప సర్పంచ్గా ఉండేవాడు. నీకు ఒక దెబ్బకి ఐఏఎస్ సెలెక్ట్ అయిన దీంట్లో అయితే ఏది సర్వీసెస్, ఇండియన్ సర్వీసెస్లో క్వాలిఫై అయిన తర్వాత అతనికి ఎక్కడో ఢిల్లీలో పోస్టింగ్ వచ్చింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండాల్సిన వాడిని రాజశేఖర రెడ్డి ఏం చేశాడు అప్పట్లో, కడప ఏది నీది కడప నాది కడప అంటూ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు 2004లో అనేక పదవులు కట్టబెట్టాడు. రాజశేఖర రెడ్డి ప్రాపకంతో, నాది కడప అనేటటువంటి సెంటిమెంట్తో ఎదిగిన ధనుంజయ రెడ్డి ఇవాళ వైఎస్ కుటుంబానికే ఒక గ్రహణంగా మారాడనమాట. ఏంటి, ఇక్కడ అప్పట్లో రాజశేఖర రెడ్డి టైంలోనే జీహెచ్ఎంసీకి చేశాడు, హెల్త్ చేశాడు, చాలా డిపార్ట్మెంట్స్ మారాడు. అసలు ఇప్పుడు అన్నా చెల్లి మధ్య కూడా ధనుంజయ రెడ్డి గోడగా మారిన సంగతి నీకు తెలుసు కదా. ఇప్పుడు చెల్లెళ్ళు అన్నను కలవాలంటే ఎవరిని అడగాల? ధనుంజయ రెడ్డిని అడగాల. సునీత తిట్టింది, షర్మిల కూడా తిట్టింది కదా. కొడుకు పెళ్ళికి షర్మిల శుభలేఖ ఇవ్వడానికి నేను అన్న దగ్గరికి వస్తానంటే అడిగి చెప్తానన్న ధనుంజయ రెడ్డి ఏందబ్బా ఇప్పుడు ఆమె రాకపోతే ఆమె వచ్చి శుభలేఖ ఇస్తే బీజేపీ వాళ్ళ కోపం వస్తే అన్నాడమ్మా అనో ఏదో చెప్పాడు. దానికే ఆమె భగ్గుమంది. ఎవరు? షర్మిల. మేనల్లుడి శుభలేఖ తీసుకోవడానికే తిరిగి లేని మేనమామ, భయపడే మేనమామ, నేను వచ్చి ఆ శుభలేఖ గడప మీద పెట్టిపోతా అంది. అంటే ఇంట్లో ఎవరు లేకపోతే గడపకు బొట్టు పెడతారు. అది అక్కడ అవమానమా అని చెప్పి ధనుంజయ రెడ్డి వెళ్ళి చెప్పేసరికి జగన్ కంగారు పడిపోయి రమ్మన్నాడు, వెళ్ళిందనమాట.
అంటే ఎలా ధనుంజయ రెడ్డి, సజ్జల, విజయసాయి, ఈ సుబ్బారెడ్డి, ఈ బ్యాచ్ అంతా కూడా జగన్ చుట్టూ గోడలు ఎలా కట్టారు అనేది మనకి ఇవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. సునీత అపాయింట్మెంట్ కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. తండ్రి హత్య కేసు దర్యాప్తు సిబిఐకి ఇవ్వాలి, హంతకుల్ని శిక్షించాలన్నా అడగటానికి అపాయింట్మెంట్ అడిగితే 9ంటికి రమ్మంటే 9:30 కల్లా మళ్ళీ నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. అవును సార్, అంటే ఒక ఇంటర్వ్యూలో తను మొత్తం చెప్పుకొచ్చారు ఎంత జరిగింది ఏంటి అనేది. 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. 9ంటికి ఇచ్చినాడు, ఎన్నింటికి రమ్మన్నాడు, 9:20కి రమ్మన్నాడు. 9:20కి ఆ అమ్మాయి వచ్చి కూర్చోగానే చెల్లి, సొంత చెల్లి, 9:30కి నేను వెళ్ళాలి గవర్నర్ అపాయింట్మెంట్ అనేసరికి తనకి ఎలా ఉంటుంది? ఒకవైపు తండ్రి హత్య, హంతకులు నిర్భీతిగా స్వేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు, నీ అండతో నువ్వు హంతకులను కాపాడుతున్నావు. ఈ విషయం చర్చించడానికి వచ్చిన నీ చెల్లికి నువ్వు 10 నిమిషాల అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ధనుంజయ రెడ్డి గోడలు కట్టాడంటే అక్కడే అర్థం నీకు కనపడుతోంది. ఎవరు ఏ పని నిమిత్తం వెళ్ళాలన్నా, సీఎంఓకి వెళ్ళాలంటే ఇతను దాటి వెళ్ళాలా. ఇప్పుడు జక్కంపూడి రాజా ఏమన్నాడు? మా నియోజకవర్గంలో పురుషోత్తంపట్నం ప్రాజెక్టు భూ పరిహారాలు దాని గురించి మాట్లాడటానికి వెళ్ళాను, కోరుకొండ భూముల గురించి మాట్లాడటానికి వెళ్తే గంటలు నన్ను వెయిటింగ్ పెట్టాడు. గంటలు వెయిటింగ్లో ఉండి కలిశాడు. కలిస్తే 2 నిమిషాలు మాట్లాడి ఇవన్నీ ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం, సీఎం గారు బిజీగా ఉన్నారు. మరి ఎలా ఉంటుంది అవతల ఉన్నటువంటి వ్యక్తి? అతను పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న మాజీ మంత్రి, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే, అతను ఎమ్మెల్యే. జక్కంపూడి రాజాకే ఈ పరిస్థితి అంటే కర్నూలు ఎంపీ అన్నది గుర్తొస్తోంది. సంజీవ్ కుమార్ ఏమని, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నాకు 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, ఎంపీలకు అపాయింట్మెంట్ లేదు, మంత్రులకు అసలు కలిసే పరిస్థితే లేదు. అతను అసలు జనంలోకి రాడు. పరదాల చాటున ప్యాలెస్లోనే జగన్మోహన్ రెడ్డిని పెట్టి ఇవాళ 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చాయంటే ఇది కాదా కారణం? అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కాకుండా ఇంకా చాలా మంది కూడా ఎవరైతే 11 ఎమ్మెల్యేలు గెలిచారు మీరు చెప్పినట్టు, వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన లేరు. అసలు ఎవరు తాడేపల్లి ప్యాలెస్కి రావటంలా. ఇప్పుడు గెలిచిన ఎంపీలు రాలేదు, గెలిచిన ఎమ్మెల్యేలు రాలేదు. మామూలుగా ఏంటంటే బీఫామ్ ఆ డిక్లరేషన్ ఫామ్ తీసుకోగానే ఆ అభ్యర్థి వెంటనే తన నాయకుడిని కలుద్దాం అనుకుంటాడు. ఈ డిక్లరేషన్ ఫామ్ తీసుకుని తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయితే చంద్రబాబుతో ఫోటో దిగుతారు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి లోకేష్ బాబుని కలుస్తారు. అట్లాగే వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరిని కలవాలి? జగన్మోహన్ రెడ్డిని కలవాలి. ఇంతవరకు గెలిచిన 11 మంది అడ్రస్ లేరు, గెలిచిన 4 ఎంపీలు అడ్రస్ లేరు. ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్నారు. గెలిచిన 4 ఎంపీల్లో 3 ఎంపీలు ఆల్రెడీ జంప్ అని. ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎప్పుడో బీజేపీ వాళ్ళతో మాట్లాడుకున్నాడని ఈయనే చెప్పాడు. ఎవరితో? సునీతతో. ఇక వైసీపీ ఖాళీ అయిపోతుంది అన్నమాట. వీళ్ళందరూ వరుస వెంబడి ఒక్కొక్కళ్ళు బరస్ట్ అవుతున్నారు, బద్దలవుతున్నారు అన్నమాట. ఉత్తరాంధ్రలో ఒక మంత్రి ఏమన్నాడు నిన్న, ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ విని, ఏది నేను 1/2 కోటి మంది రైతులకు భరోసా ఇచ్చా, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి, 60 లక్షల అక్క చెల్లెళ్ళకి నేను ఇంత ఇచ్చాను అమ్మఒడి, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి, నాకు అనుమానం ఉంది కానీ ఆధారాలు లేవు, అన్నీ పైన దేవుడికి తెలుసు. ఇలా అనేసరికి ఆ మంత్రి తిట్టు వదిలిపెట్టాడంట. అంటే ఓటమిని కూడా హుందాగా తీసుకోలేకపోతున్నావు. వాళ్ళందరి ఓట్లు ఏమయ్యాయంటే నువ్వు చేసినటువంటి హింస, నువ్వు చేసినటువంటి వేధింపులు, దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు ఇవన్నీ ఎత్తుపోయాయి ఓట్లన్నీ. అంటే నీ తప్పును నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనే ఒక విరక్తి పుడుతోంది. ఎవరికి? వైసీపీ ఈ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళకి, ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళకి. కొంతమంది ఏమో బళ్ళున పగులుతున్నారు ఈ జక్కంపూడి రాజాలాగా, కొంతమంది ఏమో లోపల పెట్టుకుని కొత్త ఉడికిపోతున్నారు, కొంతమంది అసలు ఆల్రెడీ ఎవరి దారాళ్ళు చూసేసుకుంటున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.